ఏమిటి? అమ్మో, ఇంతమంది జనం ఉన్నారు, ఏం జరిగిందో? తొందరగా పదండి. ఏమైందో? ఇదిగో బాబు, ఏం జరిగిందయ్యా? పూర్తి కాల వెనక్కి వెళ్ళండి, ఇదంతా హౌస్ఫుల్. ఇదిగో తప్పండి తప్పండి. తప్పుకో. వెళ్ళండి వెళ్ళండి. ఏడే చూస్తారు ఫోటోకి. రాంబాబు, ఏమిటా ఇది? ఏమిటా ఈ పనులు? పట్టపక్కలో అందరూ చూస్తుండగా తలుపులు తీసి మరీ సిగ్గు లేకున్నారు. అది కాదు నాన్న, చీరకి నిప్పొట్టుకుంటేను కాపాడదాం కదా అని. వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా, ఎంత అవమానం మనకి. చెప్పానత్తయ్య, కానీ నాకు ఇలాగే బాగుంటుంది అన్నారు. అన్నాడా? పచ్చడి పడినట్టు నెత్తి పగలు కొట్టే సరి. పైకి ఏమీ తెలియనట్టు వ్యథ నాటకాలను, లోపల మాత్రం ఇలాంటి వ్యథ టేస్తున్నాను. నీ ప్రతాపం ఏమిటో బెడ్రూమ్ లో చూపించవచ్చు కదరా. నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి. ఇదిగో, ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను. అసలు నాకు మనశ్శాంతి లేదు. అమ్మో, మనశ్శాంతి ఎలా ఉంటుందా? ఉండదు. లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది.